హాయ్ అందరికీ, వెల్కమ్ టు సూర్య కిచెన్. నేను మీ సూర్య. ఈరోజు నేను చేమదుంపల పులుసు ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. చూసి ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ముగుడు పెట్టుకున్నాక దాంట్లో 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడెక్కినాక వడియం అని ఉంటుందండి, బయట షాపులో అమ్ముతారు. ఆ వడియాన్ని ఇలా వేసుకోవాలి, పొడి చేసుకుని వేసుకోవాలి. దీంట్లోనే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొన్ని మెంతులు, కొంచెం ఇంగువ, ఒక 2 రెమ్మల కరివేపాకు ఇలా వేసుకున్నాక కొంచెం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 3 ఉల్లిపాయలని అంటే మీడియం సైజు ఉల్లిపాయలు అన్నమాట, సన్నగా కట్ చేసుకుని ఇలా వేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలని పొడవుగా కట్ చేసుకుని ఇలా వేసుకున్నాక కొంచెం కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే అర స్పూన్ పసుపు వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ ఇలా వేసుకున్నాక ఉల్లిపాయ బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మూత పెట్టుకుని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. దీంట్లోనే 2 టమాటాలని పొడవుగా కట్ చేసుకుని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుని మూత పెట్టుకుని టమాటా బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికినాక దీంట్లోనే మనం చేమదుంపల్ని ముందుగానే ఉడకపెట్టుకోవాలండి. ఒక కుక్కర్లో వేసుకుని 3 విజిల్ తెప్పించుకోండి, సరిపోతుంది. అలా ఉడికించుకున్నాక తొక్క తీసుకుని ఈ విధంగా నేను కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకుని దీంట్లోనే వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకుని ఇది కూడా కొంచెం ఉడకనిద్దాము. ఇలా ఉడకనివ్వడం వల్ల దుంప ముక్కలకి బాగా ఉప్పు, కారం ఇవన్నీ బాగా పడతాయి అన్నమాట. అందుకే నేను మూత పెట్టి ఉడికిస్తూ ఉంటా. 2 స్పూన్లు కారం, ఇది కూడా బాగా కలుపుకొని దీంట్లోనే ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాము. గ్లాసున్నర వాటరు వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ సరిపోతుందిలేండి. వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క 10 నిమిషాలు ఉడికిద్దాము. అంటే కొంచెం పొంగు రావాలి. అప్పుడు చింతపండు ఒక 25 గ్రాముల చింతపండు అండి, 25 గ్రాముల చింతపండు నానబెట్టుకొని ఈ విధంగా చింతపండు బాగా పులుసు పిండుకొని ఇలా వేసుకొని బాగా కలుపుకొని దీన్ని మూత పెట్టుకొని మన పులుసు అంటే తెలుస్తుంది కదా మీకు ఎలా ఉడకాలో, అలా ఉడికించుకొని చూడండి. ఇలానా నాకు ఇంకా కొంచెం ముద్దగానే వచ్చింది, ఇంకొంచెం పలుసుగా ఉన్నా బాగుంటుంది. చూడండి, చేమదుంపల